ఎంత బాగా కట్టారు చూడండి, స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్. ఈశాన్య మొత్తం డౌన్ చేశారు, నైరుతి ఎత్తు చేశారు. బ్యూటిఫుల్ ఉన్న కన్స్ట్రక్షన్. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఏంటంటే మనకు సైంటిఫిక్గా కూడా అవసరమే, వాస్తు పరంగా కూడా అది రాహుకు సంబంధించింది టాయిలెట్ అంటే. సో కంపల్సరీ పెట్టాలి, పెట్టాలి. నెగటివ్ ఎనర్జీ బయట పోతుంది. హెడ్ మనం సౌత్ సైడ్ పెట్టాలి కదా. దేవుడు అక్కడ కాలు పెట్టద్దని కొందరికి సెంటిమెంట్ ఉంటుంది, వాళ్ళు పడుకుంటారు, వాళ్ళకి మనం ఏం చేయాలి, వాళ్ళ సెంటిమెంట్ మనం దెబ్బతీయలేము. ఈ సింగిల్ సోఫా కూడా అక్కడ వేసుకొని ఈ ఫుల్ సోఫా ఇటు వేసేసుకోండి, సెట్ అయిపోతుంది. ఈశాన్య మనకు ఓపెన్ అయిపోతుంది. కొన్ని తప్పైనా కొంచెం చూడడానికి అంత పర్ఫెక్ట్ లేకపోయినా మనకు వాస్తువే ముఖ్యం, సక్సెస్సే ముఖ్యం. సార్ మా మీద నరదృష్టి ఉన్నది సార్. నరదృష్టి అంటూ ఏముండదు. ఒకవేళ ఇది నైరుత్య దోషం గిట వచ్చింది ఇంటికంటే అందరు దూరం అవుతా ఉంటారు. అంటే చెప్పాను కదా, రిలేషన్షిప్ డిస్టర్బ్ అవుతాయని. నాలుగు సైడే కదా, అందరు సైడ్ అవుతారు. ఒక్కోళ్ళు దూరం అవుతూ ఉంటారు. 10 మంది దోస్తులు ఉంటే ఇవాళ ఒకటి కట్టు, రేపు రెండు ఒకటి కట్టు, ఇంకొకటి కట్టు, అట్లా మెల్లమెల్ల కట్ అవుతూ ఉంటారు. కస్టమర్లు కూడా రోజు దగ్గర 50 మంది కస్టమర్లు వచ్చేటప్పుడు ఒక్కొక్కడు తగ్గుతూ ఉంటాడు. అంటే ఇది నైరుతి ఇంత స్ట్రాంగ్ ఉంటుంది ఎఫెక్ట్, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా.